أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا نحن نزلنا الذكر وإنا له بسم الله الرحمن الرحيم قرآن سورة हिज्र 9వ వాక్యం అల్లాహ్ తాలా పరమ పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఆ వాక్యం యొక్క భావాన్ని మీ ముందర చెప్పడం జరుగుతున్నది. దీన్ని హాఫిజ్ ఖారీ షఫీర్ రహమాన్ చదవడం జరిగింది. అల్లాహ్ తాలా యొక్క వాగ్దానం ఉన్నది, నిశ్చయముగా మేమే ఖురాన్ను పంపుతుంది, నిశ్చయముగా మేమే ఖురాన్ను పంపితిమి, మేమే దానిని కాపాడుదుము. ఇక ప్రభావం తర్వాత అల్హమ్దులిల్లా ఇమ్రాన్ ప్రతాపగఢ్ అయిన ప్రపంచంలో ప్రఖ్యాతి కాంచినటువంటి షాయిర్ అనమాట, అంటే కవి. ఈ మదర్సాల గురించి, మదర్సా పిల్లకాయల గురించి ప్రజలకు మరి అందరికీ బోధించడం జరిగింది. దీన్ని మీరు తక్కువగా భావించవద్దు. మదర్సాలు అనే విషయంలో చెప్పడం, దాని గురించి కూడా ఒక రెండు వాక్యాలు మీ అందరూ పెట్టడం జరుగుతూ ఉన్నది. విని ఇన్షాల్లాహ్ దాని ప్రకారం ఆచరించే శక్తిని అల్లాహ్ ప్రసాదించుగాక. کہ ملا ہمیشہ چاہت کا پیغام مدرسوں سے، کہ ملا ہمیشہ چاہت کا پیغام مدرسوں سے، مت جوڑو آتنکواد کا نام مدرسوں سے، کوئی الزام مدرسوں سے، کوئی الزام مدرسوں سے، کہ یہاں قرآن پاک کی ہر لمحہ ہے تلاوت ہوتی، یہاں قرآن پاک کی ہر لمحہ ہے تلاوت ہوتی، ذرے ذرے میں ہمدردی اور محبت ہوتی، اور محبت ہوتی، کبھی نہیں ہو سکتا قتل عام مدرسوں سے، مت جوڑو آتنکواد کا نام مدرسوں سے. స్తోత్రానంతరము అల్లాహ్ యొక్క దయా కరుణ. అల్హమ్దులిల్లాహ్ ఈరోజు మీ ముందర మదరసా యొక్క పిల్లవాళ్ళు, మదరసా యొక్క విద్యార్థులు, మరి ఆ ప్రక్క ఒక 35 మంది విద్యార్థినులు కూడా ఉన్నారు, బాలికలు. బాలురు యొక్క కారుగుజారి వాళ్ళ పరిస్థితి ఏమనే దాని గురించి, ఇస్లాం ధర్మంలో ధర్మ విద్యల గురించి ఎంత ప్రాముఖ్యత ఉన్నది, ఈ వీరు ధర్మ విద్య నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యత వీరిపైన ఎంత ఉన్నది, ఈ మదరసాల ద్వారా ఎటువంటి మేలు జరుగుతూ ఉన్నాయి ప్రజలకు, అందరికీ, ముస్లింలకు అందరికీ కూడా వీటి వలన ప్రయోజనాలు ఏమి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇన్షాల్లాహ్ చర్చించుకుపోతా ఉన్నాం. అల్లాహ్ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఇన్షాల్లాహ్ ఖురాన్ యొక్క అహమియత్, పూర్తి ఖురాన్ గ్రంథమే ఒక అహమియత్ అన్నమాట, గొప్పతనం. అది అల్లాహ్ తఆలా 1400 సంవత్సరాల కిందట దాన్ని అవతరింపజేయడం జరిగింది. ఎన్నో గ్రంథాలు అవతరించినాయి, 104 గ్రంథాలు ఉన్నాయి, 100 గ్రంథాల సహీఫాలు, 4 గ్రంథాల ప్రముఖ గ్రంథాలు అన్నీ మార్చబడినాయి. అల్లాహ్ పవిత్ర ఖురాన్ గ్రంథంలో అంటా ఉన్నాడు, ఇది నా యొక్క గ్రంథము, దీన్ని నేను రక్షించుకుంటాను. అన్ని గ్రంథాలు మార్చబడినాయి, కానీ పవిత్ర ఖురాన్ గ్రంథం 1400 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు జీవరి కానీ జబరు కానీ, అంటే పుల్లు కానీ తలకొట్టు కానీ మారకుండా ఇప్పటి వరకు ఉన్నది, తీర్పు దినం వరకు ఉంటుంది. అల్లాహ్ తఆలా నేను రక్షించుకుంటా నా గ్రంథాన్ని అని చెప్పడం జరిగింది. అట్లనే అల్హమ్దులిల్లా మన అంతిమ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధార్మిక విద్య యొక్క గొప్పతనాన్ని గురించి ఎన్నో విధాలు చెప్పడం జరిగింది. తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిము వ ముస్లిమా, ప్రతి ఒక్క ముసల్మాన్ సోదరుడు సోదరి ధర్మ విద్య నేర్చుకోవాలి. దాని తర్వాత ఈ యొక్క
ఖురాన్ యొక్క తజ్వీదుల గురించి కూడా చెప్పడం జరిగింది. ఇంత ప్రాముఖ్యమైనటువంటి ధార్మిక గ్రంథం ఇది. దీనిలో ఇటువంటి దైవదత్త గ్రంథం అల్హమ్దులిల్లా సమస్త వేదాల యొక్క సారాంశం, గ్రంథాల యొక్క సారాంశం, దైవదత్త గ్రంథాల యొక్క సారాంశం యొక్క పవిత్ర పురాణ గ్రంథం. అటువంటి అద్భుతమైన గ్రంథాన్ని అల్హమ్దులిల్లా వీరు నేర్చుకునేటువంటి అవకాశాన్ని వీళ్ళకి అల్లా ప్రసాదిస్తా ఉన్నాడు. యథార్థంగా చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఏమని మదరసాలో అది నేర్పిస్తారు, ఇది నేర్పిస్తారు, రకరకాలు నేర్పిస్తారు అనేటువంటి అపోహలు ఉన్నాయి. వీరు దేశానికి ఏమి వేరే విధంగా ద్రోహం చేసే వాళ్ళు తయారు చేస్తా ఉన్నారని అపోహలతో కొంతమంది మాట్లాడుతూ ఉంటే వారి యొక్క మాటలు చూసి మాకు చాలా మనసులో బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకోసమంటే యథార్థంగా మేము మదరసా నడుపుతా ఉన్నాం. ఆడబిడ్డలకు మగబిడ్డలకు వీళ్ళ స్థితి ఒక్క తీరు గమనించితే ప్రతి ఒక్క ఊరిలో ఇటువంటి సంస్థలు అవసరమవుతాయని మీ అందరికీ అర్థమవుతుంది. ఎటువంటి కష్ట జీవితాన్ని గడుపుతా ఉన్నారు ఈ యొక్క బిడ్డల యొక్క తల్లిదండ్రులు. వారికి మనం ఎంత ఏ విధంగా వారికి సహకరించినా కృషి చేసినా కూడా మనందరి యొక్క బాధ్యత, భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుని యొక్క బాధ్యత ఇన్షాల్లా యొక్క మదరసాలకు సహకరించడం. మీ ముందర ఒక తీరు నేను వీరి యొక్క కార్యక్రమం, వీరి యొక్క చరిత్రమైన దాని గురించి చెప్తాను. ఇటువంటి పిల్లలు ఉంటారు మదరసాలు. వీళ్ళు సంఘ విద్రోహులా వీరేమన్నా చిన్న చిన్న పిల్లకాయలు విద్య నేర్చుకుంటారు, విద్యాబుద్ధి నేర్చుకుని తల్లిదండ్రులు గౌరవించే వాళ్ళుగా తయారవుతారు. సంఘంలో అందరినీ గౌరవించే వాళ్ళుగా, అందరి హక్కులు నెరవేర్చే వాళ్ళుగా తయారు చేసేదానికే ఈ మదరసాలు ఉన్నాయి. అంత తప్ప వేరే ఉద్దేశం ఈ మదరసాలకు లేదు. ఒక్కొక్కరి యొక్క విషయం మీరు వినండి. బాబు మీ దేవుడు కామాలతను కమలాపురం, ఎవరు లేరు మీకు? భావాని తండ్రి లేనటువంటి బిడ్డ, మీకు అమ్మ లేదు, మీకు అమ్మ లేదు. కర్నూలు జిల్లా నాయన లేడు, తుమ్కో అమ్మే నహి బావా నహి. వీళ్ళిద్దరికి తల్లిదండ్రులు ఉన్నారు కానీ వాళ్ళ పరిస్థితి ఏం భయ్యా? వెతికి పని చేసి తెచ్చి మీకు పెడతా ఉంటుంది. మీ నాయన పని చేయలేడు. మీ దేవుడు నెల్లూరు. మీ పరిస్థితి దాంతో మీరు జీవితాన్ని గడుపుతా ఉన్నారు. ఇటువంటి బిడ్డలకు అల్హమ్దులిల్లా మదరసాల ద్వారా వీళ్ళకి పోషణ, విద్య, వీరి యొక్క మంచి చెడు అన్ని సౌకర్యాలు ఈ సంస్థలు నెరవేరుస్తూ ఉన్నాయి. ఇవి సంఘ విద్రోహ సంస్థలు కాదు, సంఘానికి పనిపించి దేశానికి పనిపించి దేశాన్ని వెన్నెముకైనటువంటి ఈ యొక్క సంస్థలు అన్నమాట. దీని మీద రకరకాలుగా అనేవాళ్ళు అనుకో మనకు విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ వీరి మీద దయ చూపాల్సిన అవసరం ఉన్నది. అన్ని జాతి మతం అనేది లేకుండా ఆ యొక్క ధార్మిక సంస్థలలో ఇటువంటి బిడ్డలను తీసుకొని మేము కృషి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా వీళ్ళల్లో కూడా ఉన్నారు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు అటువంటి పేదవాళ్లకు ఎవరు ఆదరించేటువంటి పోషణ లేని పరిస్థితుల్లో వాళ్ళ సంస్థలకు తీసుకొని ఈ కృషి అల్హమ్దులిల్లాహ్ మదరసా ద్వారా వీళ్ళకు విద్య, మరి ఆరోగ్యము, వైద్యము, అన్ని విషయాలు వీళ్ళకి సౌకర్యాలు నెరవేర్చడం జరుగుతూ ఉన్నది. ఆధునికమైన విద్య, 2 ముఫ్తీలు, ఒక హాఫీజ్, ఆలిం, కారీ, మరి దాని తర్వాత ఇంగ్లీష్, తెలుగు కూడా వీళ్ళకి బోధిస్తూ కంప్యూటర్ కూడా పెట్టడం జరిగింది. టీచింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. ఇన్షాల్లా వారి భవిష్యత్తులో అవి కూడా నేర్చుకుంటారు. అంతేకాకుండా మా ఉద్దేశం ఏమంటే, సంస్థ యొక్క ఉద్దేశం ఏమంటే వీళ్ళకి 7వ తరగతి మరి 10th క్లాస్ వరకు డైరెక్ట్ గా మదరసాలో చదివిస్తూ ఇక్కడి నుంచి పరీక్షలు రాపించే సంకల్పం ఉన్నది. వారు ఈ విధంగా కూడా అభివృద్ధి చెందాలనే సంకల్పంలో మేము ఉన్నాం. అంతేకాకుండా రంజాన్ తర్వాత ఇన్షాల్లా 100 మంది పిల్లకాయలుగా తయారవుతారు. ఇక్కడ ఒక 100 మంది, ఆడపిల్లకాయలు ఒక 100 మంది. వీళ్లకు తర్వాత ఇన్షాల్లా పెద్ద పెద్ద కోర్సులు కూడా పెద్ద పెద్ద మదరసాలు ఉన్నాయి. నద్వతుల్ ఉలమా ఉన్నది, అక్కడ ఇంజనీర్ కోర్సు ఉన్నది, డాక్టర్ కోర్సు ఉన్నది, మెకానికల్ కోర్సులు ఉన్నాయి. పెద్ద పెద్ద మదరసాల్లో భారతదేశానికి పనికొచ్చే ప్రయోజకులుగా చేసేటందుకు మదరసాలు కృషి చేస్తా ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళకు ఎన్నెన్నో సమస్యలుంటే సంస్థలో ఇన్షాల్లా మనము ఇటువంటి వారిని మనం చూడాలి, ఆదరించాలి, వీరి పరిస్థితి గమనించాలి. వరకు మదరసాలు ఉన్నాయి, మనం సహకరించేది ఏం లేదు. మీరు ఎంతోమంది వస్తుంటారు పాపం రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచి దూరం నుంచి. కానీ మనందరిపైన హక్కు ఉన్నది. అల్లా ఎవరి ధనాన్ని అంగీకరిస్తాడో వారి దానం చేయగలుగుతారు. ఎవరైతే అల్లా అంగీకరించినాడో వారి ధనమే అల్లాహ్ తీసుకుంటా ఉన్నాడు. ఇన్షాల్లా పరలోకంలో పుణ్యాలు ఇస్తా ఉన్నారు. మనందరికీ తెలిసి ప్రపంచం ఒకరోజు వదిలిపోవాలి. ఈ ఇహలోక జీవితాన్ని వీడక మునిపే ఇటువంటి వీళ్ళకి చూసేదానికి పెట్టున్నారు. ఇప్పుడు పాత బట్టలు రకరకాలుగా బట్టలు సరైన పద్ధతిలో ఇన్షాల్లా పుట్టిస్తా ఉన్నాం. ఇన్షాల్లా తేవడం జరిగింది. సహకరించే దాతలు అడిగితే నేరే కొంటారు, రంజాన్ అంటారు, రకరకాలు అంటారు. వీళ్ళ యొక్క దర్జా ఉన్నతమైంది. ఇస్లాం ధర్మంలో
అందరికంటే వీళ్ళ దర్జాను మించిన దర్జానే లేదన్నమాట. అంత ఉన్నతమైన స్థానం ఉంది వీళ్ళకి ఇస్లాం ధర్మం. అంతా హదీస్లో మాట్లాడుతూ ఉన్నది, ఎవరైతే ధర్మ విద్య పురాణ విద్య నేర్చుకుంటా ఉన్నారో వారి పాదాల కింద దేవదూతులే రెక్క ధరుస్తూ ఉన్నారు. అంత దర్జా ఉన్నది వీళ్ళకి. చూసేదానికి పేదరికంగా ఉంటారు. ఇవి రకరకాలుగా ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళ గొప్పతనాన్ని గురించి ప్రవక్తల యొక్క వారసులు వీళ్ళు. ప్రవక్తల యొక్క వారసులు అల్లాహ్ అంగీకరించబడినవారు, ధర్మ విద్య నేర్చుకునేవాళ్ళు. వీళ్ళ కోసం సముద్రాలు చేపలతో సహా వీరి యొక్క పాప క్షమాపణ కోసం దువా చేస్తా ఉన్నారు. వీరు దువా చేస్తే అల్లాహ్ తఆలా వీరి దువాను అంగీకరిస్తా ఉన్నారు. అంతేకాకుండా వీరి యొక్క గొప్పతనాన్ని గురించి విషయాలు ఎన్నో విషయాలు వస్తా ఉన్నాయి. వీరికి తినిపించడము, త్రాపించడము, ఆ బట్ట ధరింపజేయడము, వీళ్ళు ప్రవక్తల వారసులే కాకుండా అంతేకాకుండా ఇంకా ఎన్నో విషయాలు మన ముందు వస్తా ఉన్నాయి. అల్హమ్దులిల్లా ఈ టెంట్ పైన మనం వీరి యొక్క విలువను గౌరవించి మనం ఇన్షాల్లా మన ఈ యొక్క సంస్థలకు మదరసాలకు సహకరిస్తే యతీముల బిడ్డలు, తల్లిలోని బిడ్డలు, యసీర్లు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, పేదోళ్ళు ఇన్షాల్లా తింటారు. వారు ఖురాన్ విద్య చదువుతారు. మనం ఈరోజు మన దగ్గర మనం చదవలేం ఖురాన్, ఈ బిడ్డలను చదివిస్తాము ఇన్షాల్లా. వారు తీర్పు దిన వరకు ఎంతమంది వారి ద్వారా విద్య నేర్చుకుంటారో ఉన్నారో ఆ విద్య యొక్క పుణ్యం అల్లాహ్ తఆలా మన సమాధులు కూడా అల్లాహ్ తఆలా ప్రసాదిస్తా ఉన్నాడు. చూసేదానికి మామూలు పిల్లకాయలు అనుకోవద్దండి. ప్రవక్తులకు అతిథులు వేరు, అల్లాహ్ యొక్క అతిథులు వేరు. వీరిని గౌరవించడం మన హక్కు. వాళ్ళు తిట్టేదానికి అరిసేదానికి మన హక్కు లేదు. గురువు యొక్క హక్కు లేదని తప్పిపోతే ఒక మాట చెప్పి ఒకేటి కొట్టి వాళ్ళని సరిదిద్దాలి. కానీ వాళ్ళని అపవిత్రమైన పేరుతో పిలిచడం కానీ, రకరకాలు చేయడం కానీ, కొట్టడం, హింసించడం చేయడం కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఇన్షాల్లా వాళ్ళతో దువా తీసుకునే వాళ్ళని మనం తయారు కావాలి. మనం ముందర పెడతాము. ఇటువంటి వాళ్ళు వీళ్ళైనా సంఘ విద్రోహులు అంటే రకరకాలుగా అంటారు. వీళ్ళైనా ఇటువంటి వాళ్ళు ఇటువంటి పేదలను ఆదరించడం చేయడం మదరసాల యొక్క తప్పది. ఇది ప్రభుత్వం యొక్క హక్కు. కానీ అల్హమ్దులిల్లా ఎక్కడ వాళ్ళు అక్కడ తీసుకొని ఇన్షాల్లా ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. కాబట్టి మదరసాలు బాధ్యత తీసుకొని ఇటువంటి జీవితాల్లో వెలుగు నింపాలనే సంకల్పంతో కృషి చేస్తా ఉన్నాయి. మదరసాలు సంఘ విద్రోహ శక్తుల యొక్క అడ్డా కాదు. ఇది సంఘానికి సహకరించే వారి యొక్క అడ్డా ఇదన్నమాట. అల్హమ్దులిల్లా మనం అర్థమయ్యే జ్ఞానాలల్లా ప్రసాదించుగాక. దీనిపైన ఆచరించే శక్తిని కూడా వీళ్ళందరికీ సహకరించి రాత్రింబగులు వీళ్ళ కాడ దువా తీసుకున్నటువంటి అవకాశాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్హమ్దులిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. इन्ना नहनु नज़्ज़लना ज़िक्र व इन्ना लहू लहाफ़िज़ून। मेरे मोहतरम भाई बुजुर्गों दोस्तों, जब तक इंसानों पर इंसानियत की मेहनत नहीं होती है तो उस वक्त तक इंसान हैवानियत बनता है। जब इंसानों पर इंसानियत की मेहनत होती है तो ऐसे मौक़ों पर इंसानों के दरमियान इंसानियत पैदा होती है। जब इंसानों के दरमियान इंसानियत पैदा होती है तो ऐसे मौक़ों पर वही इंसान एक दूसरे के काम आने वाले बन जाते हैं। मेरे और आपके सामने जो बच्चे नज़र आ रहे हैं, ये छोटे से बच्चे नज़र आ रहे हैं, इन्हें ऐसी जगह से लाया गया है जहां इंसानियत का कोई दर्स नहीं दिया जाता था और जहां पर इंसानियत को पूरे तौर पर मिटाया जाता था। वहां से इन लोगों को निकालकर इनके माँ बाप जहां पे अपाहिज थे और जहां पे बिनाई खो बैठे थे और जहां पे हर एतबार से माजूर थे और किसी के माँ बाप नहीं थे, यतीम और लाचार बच्चे थे, इनको वहां से लाकर मदारिस के अंदर लाकर इनके अंदर सबसे पहले इंसानियत को लाया गया। यही बच्चे जब इनके अंदर इंसानियत को लाया गया तो ऐसे मौके पर ये लोग आगे चलकर अपनी जिंदगियों को खुद राह रास्त पर लेकर जाएंगे और औरों के तरीके के मुताबिक, नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम के तरीके के मुताबिक खुद भी अपनी जिंदगी गुजारने वाले बनेंगे, औरों को भी रास्ता दिखाने वाले बनेंगे। मेरे मोहतरम भाइयों, ये जो हमारे मदारिस हैं, इस मदारिस का बुनियादी मकसद हमारा यही है, जिस तरह दारुल उलूम देवबंद जो बुनियाद रखी गई है, सबसे पहले हिंदुस्तान के अंदर जब अंग्रेजों ने आकर हिंदुस्तान को अपना करना चाहा तो ऐसे मौके पर हमारे अकाबिरीन ने वहां पे खड़े होकर मशवरे करके उन्होंने दारुल देवबंद की बुनियाद रखी। दारुल देवबंद की बुनियाद रखकर यहाँ पर हिंदुस्तान को हर एक के हिंदुस्तानी हक को दिखलाने की और हर एक को अपना हक लेने की कोशिश की गई और इसीलिए दारुल देवबंद की बुनियाद रखी और उसी की अक्कासी करते हुए हमारे मदारिस भी यहाँ पे कायम हुए हैं। और हमारे मदारिस के अंदर काम तो वही होता है जो अल्लाह और अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के तरीके के मुताबिक होता है। यहाँ पर बच्चों को लाकर दीन का सलीका और दीन का ढंग दिखलाया जाता है और इन्हें राह रास्त पर लाने की कोशिश की जा रही है और इन्हें ऐसी जगह से लाया गया है
جہاں پہ کوئی انسان اپنے آپ کو انسان کہنے کے لائق بھی نہیں تھا، ایسی جگہ سے ان کو لا کر انسانیت کو دکھلا کر ان کے اندر شعور کو پیدا کر کے امت کو اور خاص طور پر ہندوستان کو ایک ان کا عین کو مستقبل کو صحیح طور پر راہ راست پر لانے کے لیے یہ کوششیں کی جا رہی ہیں۔ تو یہ چھوٹے سے بچے ہیں، تو آپ سے درخواست ہے کہ ان چھوٹے بچوں کے لیے دعا بھی کرے، اور جو اہل خیر حضرات ہیں ایسے مدارس کے لیے اپنا زیادہ سے زیادہ تعاون کرنے کی کوشش کرے۔ تو میرے بھائیوں، اس مدرسے کے اندر جہاں پہ بچوں کو عربی تعلیم دی جاتی ہے، تیلگو تعلیم دی جاتی ہے، انگریزی تعلیم دی جاتی ہے، اور ہر اعتبار سے ان کو دنیا اور آخرت کے اعتبار سے سنوارا جاتا ہے بچوں کو اور بچیوں کو، اور اسی طرح یہاں پہ ائمہ حضرات کو جو اپنی زندگی کے اعتبار سے تنخواہ وغیرہ کے اعتبار سے مجبور ہوتے ہیں، ایسے لوگوں کو بھرپور امداد کیا جاتا ہے، اور یہاں پہ ہر اعتبار سے ہر ایک مریض کو اپنے مرض سمجھ کر اپنے آپ کو یہاں پہ دوائی وغیرہ کا انتظام بھی کیا جاتا ہے مدارس کی طرف سے۔ تو آپ حضرات سے، اہل خیر حضرات سے درخواست ہے کہ آپ حضرات اس چیز کو اپنا سمجھ کر اور ان چیزوں کے اپنے آپ کو آگے پیش کر کے اس میں اپنے آپ کو بھرپور حصہ لینے کی کوشش کریں۔